చెప్పవే, నేను కూడా ఆ ఏజ్ నుంచి దాటి వచ్చిన దాన్ని. చెప్పండి. మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. ఆ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను. మా అమ్మాయికా పెళ్ళ? అవునండి. మీరు కట్నం గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు మేడం. ఎందుకంటే ఒక్క నయా పైసలు కూడా నేనేమి ఆశించలేదు. మీ బాబు వివరాలు చెప్తారండి కొంచెం? మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఈ బెంగళూరులో చేస్తుంటారు. మా అమ్మ ఇంట్లో లేదండి, ఆయన వచ్చిన తర్వాత ఒక మాట అడిగి చెప్తాను. సరేనండి, మీ అమ్మాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుని ఏ విషయం అనేది నాకు చెప్పండి. అలాగే, నమస్తే. నమస్కారం, ఉంటానండి. నమస్కారం. నమస్తే, చెప్పండి. నేను కూడా ఇదే కాలంలో ఉంటానండి. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నానండి. మీ అమ్మాయి రోజు చూస్తుంటాను. బాగా చక్కటి సంప్రదాయబద్ధంగా అవుతుందండి. మీకు పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చాను. మా అమ్మాయి పెళ్లి గురించి ఇప్పుడే ఏం అనుకోవట్లేదండి. అయినా ఒకసారి మా అబ్బాయి రెడీ చెప్పాలండి. మంచిది. అలాగే ఇక మా అబ్బాయి గురించి చెప్పాలంటే, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. సరే అండి, అమ్మాయి వాళ్ళని కలుపుకుంటాను. మంచిదమ్మా, తెలుస్తుంది. దీపా, దీపా, ఒకసారి రమ్మా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా చెప్పు. ఏం లేదమ్మా, నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. నీ చదువు కూడా అయిపోయింది కదా, పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని పిలిచారమ్మా. ఇప్పుడే చదువుతుంది, అప్పుడే పెళ్లి ఏంటమ్మా? చూడమ్మా, నాన్నగారు కూడా లేదు కదా, నేను కష్టపడి చదివించాను. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. సరే, నీ ఇష్టం అమ్మా, కానీ తెనాలిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజుల ముందు వస్తాను. వెళ్ళిన తర్వాత మా ఆయన పంపిస్తాడో లేదో. ఇప్పుడు తెనాలి ఎందుకమ్మా? నేను డ్యూటీలో నుండి సిటీలోనే ఉన్నాను కదమ్మా, ఊరు చూడలేదు కదా. అయితే ఒకసారి పెద్దమ్మకి ఫోన్ చేస్తాను. హలో, చెప్పండి. పెద్దమ్మ నీకు నెక్స్ట్ వీక్ రమ్మంది. అలా థ్యాంక్స్ అమ్మా. దీప 4 రోజులు అక్కడ ఉండాలి కదా, నీకు కావాల్సిన వస్తువులు వెళ్ళి కొనుక్కో. సరేనమ్మా. బాలు, 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 దీప వస్తుంది, బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకురావాలే. ఇంకా గంట టైం ఉందిరా, ఇది కంగారు పడక తీసుకొస్తారే.
జాగ్రత్తగా తీసుకురా. మా మా ఇదిగో మా దీపాన్ని కలర్ ఇచ్చావుగా తీసుకొచ్చా జాగ్రత్తగా. సంతోషమేనా? సరే, నాకు కొంచెం పని ఉంది, నీ బయటికి వెళ్ళి వస్తా, జాగ్రత్తగా చూసుకో. దీపాన్ని నేను కూడా వస్తాను. ప్రయాణం బాగా జరిగిందా? పదమ్మ కాలు మనం ఎక్కడ ఉన్నారు? మీ అయ్యగారు లేకపోతే చూడమ్మా అది చెప్పమ్మా. స్వయం దీపం అంత నాలు వచ్చింది అవుతుంది కదా, మరి ఎదురాలి డాక్టర్ల దగ్గర అవన్నీ చూపిస్తూ 6 రూపాయలు కావాలి ఉన్నాయి, చూపిద్దమ్మా. సరే దీప త్వరగా రా. అమ్మా, నేను దీప గుడికి వెళ్ళొస్తాం, కాసేపు అక్కడ కూర్చుని వస్తా అమ్మా. లహరి, దీప జాగ్రత్తగా వెళ్ళి రండి, వచ్చేప్పుడు ప్రసాదం ఇద్దరు రండి. సరే అమ్మా.
మీ తెనాలి చాలా బాగుంది అక్క. మా హైదరాబాద్ లో ఇలాంటి కాలం ఉండదు. అందుకే దీప, పల్లెటూరు పల్లెటూరే, అందాలకి నిలయం. ఏంటమ్మా లేదండి, గుళ్ళో బాగా జనాలు ఉన్నారమ్మా, ఎండలు కూడా బాగా ఉన్నాయి. ఇదిగో ప్రసాదం కాలకూడమ్మా పోయినాక. ఏమైంది దీప, అక్కడ గుడికి వెళ్ళొచ్చావు? గుడి ఎలా ఉంది? గుడి చాలా బాగుంది పెద్దమ్మ. నువ్వు చాలా మంచిదానివి. థ్యాంక్స్ పెద్దమ్మ. మా చెల్లెలు కూతురు ఆ మాత్రం మీకు కైపెట్టానే. ప్రేమ పెళ్ళి ఊరు చూపిస్తారు, చూసి వాళ్ళ. పెద్దమ్మ, ప్రేమ ఎవరతను? ఆ కుర్రాన్ని మనమే చదివించామే డిగ్రీ వరకు. మనకి ఏమన్నా పనులు ఉంటే చేసి పెడుతుంటారే. ఉండు, అతనితో ఫోన్ మాట్లాడతాను. హలో, నమస్కారం, చెప్పండి అమ్మా. ఏమో ఊరించి మా చెల్లెలు కూతురు వచ్చింది, మరి కొంచెం ఊరు చూపించిన ఆయన. అమ్మా, మీరంతగా అడగాలమ్మా. మీరు నా చదువుకి ఎంతో సాయం చేశారు కదమ్మా, మీరు అడిగితే చేసి పెడతానమ్మా. సరే, మన ఊరు చూపిస్తావా కొంచెం? సరేనమ్మా, దగ్గరుండి నేను ఊరు మొత్తం చూపిస్తాను. సాయంత్రం నేను 4 గంటలకల్లా వస్తానమ్మా. సరే అట్లయితే ఉంటా.
ఏ పని ఏమైంది? ఏం లేదు రాజేష్, మమ్మీని రేపు దిగిపోతుంటే నేను కాపాడాను. వాళ్ళు మమ్మీని అటాక్ చేశారు. దీపా ఇట్లా ఏం లేదండి, ఇటు నుంచి నడుచుకుంటూ వస్తుండగా 4 రౌడీలు నా వెంట పడ్డారు. నన్ను రేప్ చేయబోయారు. సమయానికి ఈయన వచ్చి నన్ను కాపాడారు. ఇటుపటికి రాజేష్ డిపో బజార్ దగ్గర అండి. వెళ్ళగలవా? మమ్మల్ని దింపమంటావా? రాజేష్ నేను దింపుతాను. థ్యాంక్ యూ వచ్చినందుకు. అవసరం ఫోన్ చేయి. ఓకే. హలో అమ్మా. హలో దీప, తెల్లాలి ఎలా ఉందమ్మా? పెద్దమ్మలు బాగానే చూసుకున్నారు కానీ ఏమైంది? కానీ అమ్మ నిన్న ఈవినింగ్ బాగా చేస్తుంటే నన్ను ఒక ఆయన వచ్చి కాపాడారమ్మా. నిన్ను సేవ్ చేసిన అబ్బాయి పేరేంటి? ఆయన పేరు టెన్షన్ లో ఉండి కనుక్కోలేదమ్మా. అయితే నువ్వు పర్సనల్ గా అతని మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పి హైదరాబాద్ వచ్చినప్పుడు మన ఇంటికి డిన్నర్కి రమ్మని చెప్పు. ఓకేనా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా. జాగ్రత్త దీప, ఒక్కదాన్ని బయటకు వెళ్ళకు. ఓకేనా? సరేనమ్మా, ఇంకెప్పుడు ఒక్కదాన్నే బయటకు వెళ్ళను. ఉంటాను. సరే, బాయ్ అమ్మా. ఏమ్మా ఏం కావాలి? మీరు ఇక్కడే ఉంటారా ఆంటీ? అవునమ్మా ఇక్కడే ఉంటా. నీకేం కావాలి? మీకు తెలుసో తెలీదా ఆంటీ, మొన్న ఇలా నడుచుకుంటూ వస్తుంటే రౌడీలు నా వెంట పడ్డారు. అప్పుడు ఒక ఆయన నన్ను కాపాడారు. ఆయన ఎక్కడ ఉండాలంటే మీకేమన్నా తెలుసా? అవునా, ఇంటితే ఉంటాడు కదమ్మా, అందరికి హెల్ప్ చేస్తాడమ్మా. మా తమ్ముడేనమ్మా, నాకు తెలుసు. అయితే నన్ను ఒక్కసారి ఆయన దగ్గర తీసుకెళ్తారా ఆంటీ? దాందేముందమ్మా, బయట తీసుకొచ్చా పని ఆపేసి చెప్పమ్మా. మీరు ఒక రోజు ఒక సహాయం చేసినా కూడా మీ పేరు కనుక్కోకుండా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అందుకనే ఈ రోజు వెతుకుంటూ వచ్చి థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చానండి. దానికోసం మీకు ఎట్టుకుంటూ రావాలంటమ్మా. ఆ ప్లేస్ లో ఎవరన్నా చాలా నిజవాళ్ళు. మా అమ్మగారు కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేసి మీకు అంత సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాను, కలిసి అని చెప్పాను. అవును, మీ అమ్మ హైదరాబాద్ అనుకుంటున్నారు కదా, మీరు ఇక్కడ ఏం వచ్చినారు? అది కాదు సార్, నాకు చదువు అయిపోయింది. మా పెద్ద వాళ్ళు ఈ రోజుల్లో ఉంటున్నారు. 4 రోజులు ఉంటే ఎక్కువ చూసుకోవాలని వచ్చాను. అయినా మీరేంటి ఇంత చివరిలో ఉన్నారు? నా అన్న వాళ్ళు ఎవరు లేదు, అందరూ ఈ నిజంగా ఉన్నారు. మరి ఏమన్నా కానీ ఇల్లు చూపించడానికి వచ్చారే, 590 అక్కడ 5 అక్క అన్న వాళ్ళు ఎవరు లేదమ్మా. చుట్టుపక్కల వాళ్ళందరూ తమ్ముడు అన్నాని పార్సల్ కలుపుకుంటారు అంతే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అంటే మీ బిజినెస్ పని మీద హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై తిరుగుతుంటాను. అలాగైతే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి డిన్నర్ చేయండి.
మిమ్మల్ని కాల్ చేసి మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయమని చెప్పారు. సరే మా ఇద్దరు మీరు చూసుకొని ఒకసారి వస్తాను. మీరు అనుమానం చేశారా? నేను నువ్వు నన్ను చెప్తాను అంటే మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, దగ్గర వస్తున్నారని అడుగుతున్నాను ఎప్పుడు అనుకోవాలి. అవును, మీకు తెలిసిన కదా అనుకుంటున్నారా? నిన్ననే ఏదో పెళ్లి సంబంధానికి మాట్లాడటానికి వచ్చాడు. అయితే మీరు మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? నేను మిమ్మల్ని చెప్పినట్టు ఎందుకు మీ పేరు చెప్పలేదు, మీరు అడగలేదు కదండి. కానీ ఇప్పుడు చెప్పండి. నా పేరు ఫణీంద్ర, ఫోన్ నెంబర్ 100. చెప్పండి మీ పేరు ఏంటంటే 201594 పని అంటాను ముందుగా. సరే వస్తానండి. ఆనండి మీరు అసలు అందంగా ఉన్నారు. మళ్ళీ రోజు లాంటి బట్టే ఈ పైకి వెళ్ళాల్సి వచ్చింది. మీరు వస్తున్నారు. మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారు. మా కాలేజీలో చాలామంది అబ్బాయిల్ని చూశాను, కానీ మీ అంత అందంగా ఎవరు లేరు. థ్యాంక్ యూ. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. ఏంటి? నువ్వు నా కళ్ళకి అందాల తాత అప్సరస్సులాగా ఉంటావు. జోకులు వేయొద్దు. నేను అంత అందంగా ఉంటే మీరు ముందే చెప్పేవారు కదా. నేను చెప్పిన తర్వాత చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? లేడీస్ ఫస్ట్ అంటారుగా, అందుకు మీరు చెప్పాక చెప్దామని ఆలోచించాను. ఎనీహౌ ఐ లవ్ యూ. మరి మనం పెళ్లి చేసుకున్నామా, ప్రేమించుకున్నామా? పెళ్లి చేసుకొని ప్రేమించుకుందాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా, ఉన్నావా ఇంట్లోనే? ఎక్కడున్నావు? హా అన్నయ్య, పెద్దమ్మ అక్క మార్కెట్కి వెళ్ళారు. దా కూర్చో, మంచిలు తీసుకొస్తా. థ్యాంక్ యూ అమ్మా. లహరితో వైకుంఠపురం వెళ్ళావుగా, బాగుందా? ఏమని మొక్కున్నావు? జనాలంతా ప్రేమ చూపించినట్టున్నాడుగా, బాగుందమ్మా. ఆంధ్ర ప్యారిస్ నచ్చిందా? బాగుంది అన్నయ్య, రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడే ఎందుకమ్మా, ఇంకో వారం రోజులుండు. నీకు కావాలంటే షాపింగ్ డబ్బులు ఇస్తా. ఇంత మాట అన్నాక నేను ఎందుకు వెళ్తాను అన్నయ్య? సరే వస్తానమ్మా. పెద్దమ్మ వస్తే వచ్చేలేనని చెప్పు. సరే అన్నయ్య. అని నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఆఫ్టర్ సప్పర్ వాక్యం మై అన్నారుగా. ఏంటి, అమ్మాయిల్ని పడేయడానికా ఆంటీల్ని పడేయడానికా? అమ్మాయిల గురించి కాదు, ఆంటీల గురించి కాదు, నా హెల్త్ గురించి. అదేంటి నువ్వు ఇక్కడ ఈ టైంలో? ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాను, నువ్వు కనిపిస్తే మాట్లాడుతున్నాను. హెల్త్ ఈజ్ వెల్ అన్నారుగా, నువ్వు కూడా వాకింగ్ చేయవచ్చు. మరీ స్మార్ట్గా తయారవకు, అమ్మాయిని చూస్తే దిష్టి పెడతారు. స్మార్ట్గా ఉన్నానని చెప్పినందుకు థ్యాంక్ యూ. మరి నేను వస్తాను పని, టైం అయింది. ఓకే, యూ కెన్ కంటిన్యూ.
బాబు పని బాబు పని బాబు పని ఏంటి ఈ టైంలో? ఒకటైందా? సారీ సార్, ఏదో డ్రీమ్లో ఉన్నాను. జాగ్రత్త బాబు జాగ్రత్త. వీడెప్పుడు ఇంతే, వాడికి ఇష్టమైతే వెంట పడొస్తాడు, లేకపోతే పట్టించుకోడు. ఏంటి ఒక్క ఆట కూడా రావట్లేదు. ఆయన చూస్తే ఎంతగా ఉంది. సరే ఏం చేస్తాం, నడుచుకుంటా వెళ్దాం. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మ, ఎండ్లో నుంచి నడుచుకుంటూ వచ్చా, అందుకు. నీరసంగా ఉన్నావు కదా, కాల్ చేసి కలుపుకొచ్చాను బిర్యానీ. నాకు ఇప్పుడే ఆకలిగా లేదు పెద్దమ్మ. 2 అవుతుందమ్మా అన్నం బిర్యానీ. నీకు ఆకలిస్తే నువ్వు తిని పెద్దమ్మా. నేను తింటాను, నువ్వుగా తింటే బాగుంటుంది కదా. నన్ను వదిలేసే పెద్దమ్మా, నేను బయటకు వెళ్ళొస్తాను. సరే గాని పెద్దమ్మా, నేను రావడం లేట్ అయింది, నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసాయి. నందన రామా దయా సాగరా రామా దశరథ నందన రామా దయా సాగరా ప్రేమ్, ఏంటబ్బా వీడు పలకడు? ఏంటి ఇక్కడ ఎవరివో లేడీస్ చెప్పులున్నాయి. సరే వెళ్ళి చూద్దాం. ఏంటి పెద్దమ్మ లేనట్టుంది. సరే వెళ్ళి పడుకుంటారే. అమ్మా లహరి, గీత అన్నం మార్కెట్ దాకా. సరే అమ్మ జాగ్రత్త, నేను దీప సంగతి కనుక్కుంటాను. దీపా దీపా ఏం కొడుకున్నావు? ఏం లేదు అక్క. చెప్పవే. ఏం లేదు అక్క. చెప్పవే, నేను కూడా ఆ ఏజ్ నుంచి దాటి వచ్చిన దాన్ని. అది కాదక్క, నేను ప్రేమించాను. నన్ను పొద్దున్న బైక్ మీద ఎవరో ఆంటీని తీసుకెళ్తూ నేను పిలుస్తున్నా పట్టించుకోలే. ప్రేమ్ ఆంటీతో కూడా తిరుగుతాడు అక్క. ప్రేమ అలాంటి వాడు కాదు, నాకు బాగా పరిచున్న వాడే. అది కాదక్క, ప్రేమ్ మీద అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ 3 సార్లు కొట్టాను. ప్రేమ్ డోర్ ఓపెన్ చేయలేదు. చూస్తే ఎవరివో లేడీస్ కి చెప్పులున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. ఏంటా అని చెప్పి వెళ్ళి కిటికీలో నుంచి తొంగి చూస్తే ఆంటీ అను ప్రేమ్ ఒకే మంచం మీద చాలా క్లోజ్ గా ఉన్నారు అక్క. అది చూసినప్పటి నుంచి చాలా బాధగా ఉందక్క. చూడు దీప, ఆ అనుమానం మంచిది కాదు. ప్రేమతో నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడేసే, లేదా నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? వద్దులే అక్క, ప్రేమ విషయంలో 3వ వ్యక్తి ప్రవేశించడం అంత మంచిది కాదు. నా ప్రేమ విషయం నేనే చూసుకుంటాను. దీప, ప్రేమ్ మంచోడే గాని నువ్వు కొంచెం జాగ్రత్త. సరే వెళ్ళి భోజనం చేద్దాం, నేను కూడా భోజనం చేయలేదు.
ఏంటి దీప ఈ మధ్య కలవట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు, మనం కూర్చున్న స్పాట్ పార్క్ కూడా రావట్లేదు. అందుకే నేను ఎత్తుకుంటే ఎవరికి వచ్చాను. నువ్వేమో ఆంటీ చదువుతున్నావు, మరి నేనెందుకు నీకు? ఏం మాట్లాడుతున్నా? నేను ఎప్పుడు తిరిగాను ఆంటీలతోటి? మొన్న ఆదివారం చూశాను నువ్వు ఆంటీతో తిరగడం. నేను పిలిచినా నువ్వు పలకలేదు. అనుమానం వచ్చి మీ ఇంటికి వచ్చి కిటికీలో నుంచి చూస్తే నువ్వు ఆంటీ ఒకే బెడ్ మీద చాలా క్లోజ్ గా ఉన్నారు. ఏ అనుమాన పచ్చి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను ఏం అనుమానించే అవసరం లేదు, కానీ ఆవిడెవరో రా, నేను చూపిస్తాను. అక్క 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 లే, నీతో కొంచెం చిన్న పని ఉంది. దీపా దీపా ఏ దీపా, పిలిస్తే రావండి, నన్ను అనుమానించాగా. ఏమమ్మా అక్క? ఏం లేదక్క, ఆ అమ్మాయి నా ఫ్రెండ్. మీ దగ్గర దాచటం ఎందుకు? ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను. మంచిదే కదరా తమ్ముడు. కాదక్క, పొద్దున మనం బండి మీద వెళ్తుంది తెలిసిందంట. మన మీద అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కిటికీలో నుంచి చూసిందంట. ఇలాంటి అనుమానం మనిషిని ఎలా పెళ్లి చేసుకోవాలక్క నేను? ఏంటి నేను అనుమానిస్తున్నానా? నువ్వెంతమంది అమ్మాయిలతో తిరగట్లేదు? ఈ రోజుల్లో నీలాంటి అబ్బాయిలు అమ్మాయిలతోనే కాకుండా ఆంటీలతో కూడా తిరుగుతున్నారా? చూడక్క ఎలా మాట్లాడుతుందా? చూడమ్మా, మా తమ్ముడు శ్రీరామచంద్రుడమ్మా. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ మా తమ్ముడు మాత్రం చాలా మంచోడు. మీ తమ్ముడు గురించి నాకు తెలియదు అంటారా? అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు పోజులు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కుర్రాడు కదమ్మా, అందంగా ఉంటాడు. చూడరా తమ్ముడు, నీ గొడవలో పడి ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటి చెప్పక్క? చూడరా తమ్ముడు, రేపు నన్ను రిజిస్టర్ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళాలరా. చూడక్క, ఇలాంటి పనులు నాకు చెప్పమాక. వచ్చావు కదా, సినిమా తీసుకోమని సినిమా తీసుకో, లేదా పార్క్ తీసుకోమని పార్క్ తీసుకో. అంత మట్టిగా కానీ అలాంటి బాధ్యతలు నన్ను ఎత్తి అసలు పెట్టమాను. చూడమ్మా, వీడి మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చాను. కనీసం మాట కూడా వినట్లేదమ్మా. నువ్వన్నా చెప్పాము కొంచెం. చూశారు కదా, ఇప్పుడైనా మీకు అర్థమైందా మీ తమ్ముడు సంగతి? మీరు మీ ముద్దుల తమ్ముడితో మాట్లాడుకోండి. సరే ఫ్రెండ్, వెళ్ళొస్తా. ఏంటి ప్రేమ్ కలవడానికి రావట్లేదు? చిన్న చిన్న పనులుండి బయటికి రావడానికి కుదరట్లేదు. అంతేనా, లేకపోతే నా మీద ప్రేమ తగ్గిందా? చూడు దీప, ఈ అనుమాన బుద్ధి మానేసాను.
మొన్న కూడా మా ఇంటికి మా అక్క వచ్చినప్పుడు కూడా అనుమానించావు. ప్రేమ అంటే నమ్మకం దేపా. ఈ ప్రేమ నమ్ము, నేను ఎప్పుడు మోసం చేయడు. మీ అక్కయ్య చెప్పింది కదా ప్రేమ్, నువ్వు చాలా అందగాడివని, నీ కోసం చాలా మంది వస్తారని. అలాంటప్పుడు నేను ఎలా నమ్మాలి? ప్రేమ్ ఫనీ రా. ఎలా ఉన్నావు? కూర్చోండి. పని నీకు పరిచయం చేయలేదు కదా, ఈ అమ్మాయి పేరు దీప. నీకు చెప్పలేదు కదా, 2 నాలుగు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం. నువ్వు ఇక్కడ? ఏంటి మీ ఇద్దరు ముందుగా పరిచయం ఉందా? అదే ప్రేమ్, నేను నీకు మొన్న చెప్పాను కదా, నన్ను రేపు చేయబోతుందే ఒక ఆయన వచ్చి నన్ను కాపాడారని. ఆయన ఎవరో కాదు, నేనే. అవునా? నీకు ఈ విషయం తెలుసా? మా చిన్ననాటి స్నేహితుడు నాకు ఎంత హెల్ప్ చేశాడు. అదే ఉందిలేరా, నువ్వు నాకు సహాయం చేశావు, నేను నీకు సహాయం చేశాను. సరే ప్రేమ్, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తా. సరే దీపా, ఇంకా దీపా, మా ఫ్రెండ్ ఉన్నాడే, మా ఫ్రెండ్ చాలా మంచోడు. అసలు ఇలాంటి ఫ్రెండ్ నిజంగా ఎవరికి దొరకడు. అవును ప్రేమ్, నేనెవరో తెలియకపోయినా 4 రౌడీలతో రిస్క్ తీసుకున్నారు. అలాంటి ఫ్రెండ్ ఉండడం మీ అదృష్టం. సరే ప్రేమ్, నేను వెళ్ళొస్తా, వచ్చి చాలా సేపు అయింది. బాయ్. సరే దీపా, బాయ్. హలో ఫనీ. ఏంటి పని, మొన్న వచ్చి వెళ్ళిపోయావు, మళ్ళా వస్తానన్నావు, రాలేదు. సరేలే గాని నిన్ను ఒక సలహా అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న చూసావు కదా దీప అనే అమ్మాయిని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏంది? చేసుకో ప్రేమ్, అమ్మాయి బాగానే ఉంది. ఎంతసేపు ఇలా నుంచి మాట్లాడుకుంటాం, పద వెళ్ళి టీ తాగుతా మాట్లాడుకున్నాం. హాయ్ ప్రేమ్, ఎల్లుండి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. రేపు నాకు కొద్దిగా బ్యాంక్ పని ఉంది, నాతో ఒక 2 అవర్స్ స్పెండ్ చేయి. 2 అవర్స్ కాదు కదా, అసలు నేను స్పెండ్ చేయను. ఈ బ్యాంక్ పనులు కానీ ఈ బాధ్యతలు కానీ నాకైతే అప్పచెప్పమాక. నేను అడిగినా చేయవా? నువ్వేంది, మా ఇంట్లో మా అమ్మ గాని మా అక్క గాని అడిగితే నేను చేయను. ఇంకొకసారి ఆలోచించుకో ప్రేమ్. సర్లే కానీ ఈ విషయం వదిలేసే. నాకు కూడా హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఏంటి, నీకు జాబా? అవును, నీకు జాబ్ వచ్చిందా? రిజర్వ్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది. నిజంగానే. నీకా జాబా? ఎప్పుడు ఆంటీలతో అమ్మాయిలతో తిరుగుతావు, నీకు జాబ్ వచ్చిందా? అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమైనా చూపిమంటావా ఏంటి? నాకేం చూపించక్కర్లేదు గానీ బ్యాంక్ కి నాతో వస్తావా రావా? ఇంకొకసారి ఆలోచించుకో ప్రేమ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను రానని చెప్పాను కదా, మళ్ళా అదే అడుగుతాను నువ్వు. సరే కానీ ఎల్లుండి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, నువ్వు హైదరాబాద్ వస్తే ఒకసారి కాల్ చేయి. సరే ప్రేమ్, నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్. హాయ్ ఫనీ, ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఉషోదయ మార్కెట్ దగ్గర ఉన్నా. కాస్త నీతో మాట్లాడే పని ఉంది, ఒకసారి వచ్చి కలుస్తావా? హలో దీపా, వస్తున్నాను, ఉండమ్మా. నేను ఇక్కడే ఉన్నా, డేవి గుడ్ సెంటర్లోనే ఉన్నాను. ఉషా దగ్గర ఉన్నా. సరే వస్తున్నాను, ఉండు, అక్కడే ఉండమ్మా. ఓకే ఫనీ, నీకోసం నేను వెయిట్ చేసి ఉంటా. బాయ్. చెప్పు దీపా, ఏంటి సంగతి? ఏం లేదు ఫనీ, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి ఫనీ, ప్రేమ్కి హైదరాబాద్లో జాబ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ వస్తున్నాడు. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఫనీ? నా బిజినెస్ హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు హైదరాబాద్ ఫనీ. నువ్వు వస్తున్నావు, ప్రేమ్ వస్తున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.
ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు కాబట్టి ఫేర్వెల్ పార్టీ ఇస్తుందా? ఎవరు తలుపు తీసే ఉంది, లోపలికి రండి. ఏమండి దేపలేదా? మీరెవరు? నా పేరు పని అండి. దీప డిన్నర్ ఇప్పించింది. దీపలేదా? ఓ మీరా? దీప బయటకు వెళ్ళింది, వచ్చే టైం అయింది. రండి కూర్చో. బాబు, మా అమ్మాయిని కాపాడవద్దుగా, చాలా థ్యాంక్స్. అదేముందిలేండి, నేను ఆ సమయానికి అక్కడ ఉన్నాను కాబట్టి కాపాడాను. ఈ రోజుల్లో అమ్మాయిలు బయట తిరగటం కష్టంగా ఉంది. బాబు, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? కాఫీ టీ అలవాట్లేదండి. కాచి మంచిది కూడా. ఈ రోజుల్లో కాఫీ టీలు అలవాట్లేదు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండు బాబు, మంచినీళ్ళు తీసుకొస్తా. ఏంటి బాబు చూస్తున్నావు? ఏం లేదండి. మంచినీళ్ళు తీసుకో. ఈ ఫోటోలో ఉంది ఎవరండి? నేను మా చుట్టాలు బాబు, వాళ్ళు తెనాల్లో ఉంటారు. ఎందుకు అలా అడిగావు? ఏం లేదులేండి, ఫోటో బాగుంది, ఎవరని చెప్పి అడిగాను. ఇంకా దీప రాలేదే. వచ్చేస్తుందిలే బాబు. నమస్కారం అండి, సారీ కొంచెం లేట్ అయింది. అదే దీప మళ్ళీ మన సారీ ఎందుకు వచ్చుకోవచ్చు. ఏమా లేట్ అయింది? సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందమ్మా. సరే కానీ మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, డిన్నర్ అరేంజ్ చేసి పిలుస్తాను. సరేనమ్మా. దీని నిజంగా పడుతుందా? వస్తున్నామమ్మా, మీరు రండి. కాన్వర్సేషన్ చూపిస్తా, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. రండి, నువ్వు కూడా కూర్చోద్దు. అని మొహమాట పడకుండా తిను.
హాయ్ ఫనీ, గుడ్ మార్నింగ్. నువ్వు రోజు పడుకోతావా? రోజు వస్తాను, వెయిట్ పెరుగుతున్నానని. అవును, నువ్వు కూడా రోజు పార్క్ వస్తావా? ఎవ్రీ సండే పార్క్ వస్తాను. ఎవ్రీడే ఈవినింగ్ జిమ్కి వెళ్తాను. మీ ఫ్రెండ్ ప్రేమ్ రాదా? లేదు, రోజు నేనే వస్తాను, అతను రాడు. ఏముంటలే, ఈ రోజుల్లో కుర్రాళ్ళు రాగి పడుకుంటారు, లేచేటప్పుడు కొంచెం లేట్ అయింది అంటే. అంటే ప్రేమ్ తాగుతాడంటావా? అబ్బే, ప్రేమ్ గురించి నేను అలా అనలేదు, ఏదో జనరల్ గా అన్నాను. నన్ను అలా అపార్థం చేసుకోవాలి. మీ వాకింగ్ అయిపోయిందా? అయిపోయింది. మరి వెళ్దామా? వెళ్దాం పదా, నా కాలేజ్ టైం అవుతుంది. While train doors are closing, please do not try to board or deboard from the train. Next station Oriel. తలుపులు ఎడమ వైపున తెరిచి अगला स्टेशन विक्टोरिया मेमोरियल, दरवाजे बाईं तरफ खुले। Please stand away from the doors. Next station, Chaitanya Nagar. ప్రేమ ఇలా సినిమాకి తీసుకెళ్లారా? ఆ ప్రేమ్కి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే ఈ కాలం యూత్కి బాల్ కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే నా ప్రేమ్ బార్లకి వెళ్తాడంటావా? నేను అలా అనలేదు, నువ్వు అపార్థం చేసుకోవాలా? ఎలా వచ్చావు? ఏం లేదు పెద్దమ్మా, ఇది వరకు మీ ఇంట్లో ఫోటో చూశాను. అది ఫోటో ఎక్కడుందో చూద్దామని చెప్పి చూసుకోరా ఇవే ఫోటోలు మా ఇంట్లో ఉన్నవన్నీ. లేదు పెద్దమ్మా, ఆట ఫోటోలు ఎక్కడ ఇచ్చాను? అన్నలో పెట్టాను, చూసుకోరా ఉంటాయి. ఇది పెద్దమ్మ, ఈ ఫోటో నువ్వు అడిగింది. ఈ ఫోటోలు ఏమి అవుతాం పెద్దమ్మ? ఈ అమ్మాయి మా చెల్లెలు కూతుర్రా, లవ్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది, భర్త వదిలేశారు. మహం చెల్లక ఇక్కడికి రావటం లేదు, మేము పిలవటం లేదు, మీకు వరుస అత్తయ్య అవుతుంది. ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళు? మనకి లేదు నాన్న. అంటే మొన్న వీళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను. మన కాంట్రాక్ట్ లో లేదు. లేదా వీళ్ళమ్మాయి నా పరిచయం, మామూలుగా మనకి కనబట్టాను.
ఎవరో రోడ్డు మీద డెవలప్ చేస్తుంటాను వాళ్ళ ఫోన్ చేస్తాను వెళ్ళినానండి నాయన అందరూ కథ బయట పనులు సరే సరే వచ్చినప్పుడు సరే కథ ఓకేనా ఎవరు తలుపు తీసేయండి లోపలికి వెళ్ళి వస్తామండి బాబు కూర్చో ఏంటి ఈ టైప్ బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చాను దేనికి లేదా దీపావళి ఫ్రెండ్ వాళ్ళకి పెరుగుతుంది మీకు గుండు చెప్పాలండి గుడ్ న్యూస్ ఏంటి బాబు అది మీరు నాకు వచ్చి అక్కయ్య ఉంటారు అదేనా బాబు పైన కూడా ఒకసారి ఇప్పుడు చెప్పుకోరు ఇప్పుడు ఎంత మీరు ఉన్నారు ఇవ మా అక్క మా బావ సొంత అక్క మా పెళ్ళాన్న వాళ్ళమ్మ ఆ అక్క వస్తాయి నాకు ఇప్పుడు ఎక్కడ చూసానని ఆలోచిస్తే మా అక్క వాళ్ళ ఇంట్లో చూసాను గుర్తు వచ్చింది అందుకే మేము వచ్చినప్పుడు ఫోటో అలానే ఇచ్చింది అన్నం కూడా ఈ ఫ్యామిలీ ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇది దాంట్లో మీ అక్క ఉండేటప్పుడు ఎవరన్నా ఆలోచించారు ఇంటికి వెళ్ళాక మా అక్కని పడుకోవచ్చు మా అక్క చెప్పింది ఇలా చిన్నప్పుడే వీళ్ళు హైదరాబాద్ ఇవి చెట్లు ఎక్కారు అని చెప్పినప్పటికీ నేను అప్పుడు అనుకున్నాను అంటే వాళ్ళని అడిగితే నా చెల్లెలు వాళ్ళ చెల్లెలు చెప్పినప్పటికీ అందుకు మీరు అక్క ఉంటారు కదా నాకు ఆ అక్క అయినప్పుడు మీరు అక్క ఉంటారు కదా అందుకు బస్సు కలిపాను ఇది నిజంగా శుభవార్త తమ్ముడు ఇలాంటి మళ్ళీ నా బతుకు కలుసుకోబోతున్నాను మీరు హైదరాబాద్ ఎందుకు చెట్లు అయ్యారు ఊరు ఎందుకు రావట్లేదు నేను లవ్ మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసాను మీ బావ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను నువ్వు బాగుపడు కాక నేను మళ్ళీ వస్తాను అర్జెంట్ పని మీద నేను బయటకు వస్తున్నాను నేను మళ్ళీ వస్తాను ఏమనుకోవాలి తమ్ముడు కొంచెం స్వీట్ తినేది లేదక్క మళ్ళీ వస్తాను పర్లేదు సరే నీతో మాట్లాడాను చెప్పక్క నీ తమ్ముడంటే నుంచి కూడా నీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు ఎందుకక్క దీపం నువ్వు రక్షించిన దగ్గర నుండి నీ మీద మంచి అభిప్రాయమే కలిగింది దీపాన్ని కాదక్క ఏ ఆడపిల్లల ఆపదలో ఉన్నా నేను రచ్చుతాను నువ్వు మంచివాడు అనేరా దీపాన్ని తెచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వేమంటావు నీకు విషయం చెప్పాలక్క దీపం నీ కూతురు నేను తెలియకుండా నుంచి దీపం ఇష్టపడ్డా నీ కూతురు నన్ను తెలిసాక దీపాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడట్లా అదేం తమ్ముడు అలా ఏం లేదక్క దీప ప్రేమను ఇష్టపడుతుందని తెలిసి అతని మీద ప్రేమ అడ్డంకాలు చేశా దీపం మంచి ఎదురుపెట్టా నిజంగా అతను చాలా మంచివారక్క దీపం అతనితో ఇచ్చి పెళ్లి ఏమోరా నాకు ప్రేమ పెళ్లి ఇష్టం లేదురా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం వల్ల నా జీవితం నాశనం అయిందిరా అందువల్ల చూస్తూ చూస్తూ నా కూతురిని ప్రేమించిన వాడికి పెళ్లి చేయలేను దీపకి అతని సరైన గొర్రె అని అనిపిస్తుందక్క అమ్మా మామయ్య ఒక్క నిమిషం నా పెళ్లి గురించి నన్ను మాట్లాడండి సారా అది చూస్తున్నాను ప్రేమ అంటే ఇష్టపడిన మాట వాస్తవమే కానీ తను చాలా ఈజీ గోయింగ్ దేన్ని పెద్దగా పట్టించుకోడు చాలా మంది అమ్మాయిలతో నాతో బిహేవ్ చేసినట్టే చేస్తాడు అందరూ అతని లవ్ ట్రాప్ లో పడ్డారు అతను ప్రేమించడానికి తప్ప పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు మామయ్య దీప నాకు అర్థమయ్యేటట్టుగా తక్కువ ప్రేమతో కలిసి సినిమాలకి వెళ్ళొచ్చు పార్కులకు వెళ్ళొచ్చు ఎందుకంటే మామయ్య తను జోకులేసి అందరినీ నవ్విస్తాడు సంసారం అంటే ఇది కాదు కదా మామయ్య బంధాలు బాధ్యతలు ఇవన్నీ ఉండాలి కదా కానీ వాటిని ప్రేమ చాలా ఈజీగా తీసుకుంటాడు బాధ్యతల నుంచి పారిపోతాడు అందుకే తను భర్తగా పనికిరాడు మామయ్య ఇంటికి ఏమంటది మామయ్యకి ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటా నాకేం ఒప్పించడం లేదు చెప్పాను కాక చెప్పాను నాకు చాలా ఇష్టమని మోటార్ పెట్టించండి
Thank you.